బ్రేకింగ్ చూస్తున్నాం. అత్యాచారం ఆరోపణలతో నటుడు అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డిపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీసులు. ఫోక్సో కేసు కూడా నమోదైంది. శివారెడ్డితో పాటు అకౌంటెంట్ అనిల్ పైన కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఈ ఘటన సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. అత్యాచారం ఆరోపణలతో నటుడు అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డిపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీసులు. ఫోక్సో కేసు కూడా నమోదైంది. శివారెడ్డితో పాటు అకౌంటెంట్ అనిల్ పైన కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఈ ఘటన సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. శివారెడ్డి పైన అకౌంటెంట్ అనిల్ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అటుపక్క నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్. అయితే ఓ అమ్మాయి అత్యాచారం చేశారని ఆరోపణలతో అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి పైన ఫిలిం నగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మొత్తం త్వరగా చూస్తుంటే కనుక అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డితో పాటు అకౌంటెంట్ అనిల్ పైన కూడా ఫోక్సో కేసు నమోదు చేశారు ఫిలిం నగర్ పోలీసులు. అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి అకౌంటెంట్ ను అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలుగా రాబట్టేందుకు విచారణ చేస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి శివారెడ్డి పైన ఈ ఆరోపణలు రావడం చేత ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా తీవ్ర సంచలనంగా మారిందని తెలుస్తుంది. అయితే అతను దగ్గర పనిచేస్తున్నటువంటి అకౌంటెంట్ అదుపులోకి తీసుకున్నారు. శివారెడ్డి ప్రస్తుతం అయితే అందుబాటులో లేరనే తెలుస్తుంది. అకౌంటెంట్ నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నారు. అయితే ఆ అత్యాచార యత్నం చేయడానికి గల కారణాలు ఏంది, ఏ విధంగా ఇది చేశారు అనే దాంట్లో ఏ విధంగా ట్రాప్ చేశారనే కోణం లోపల చేస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా ఈయన నుండి అధికంగా సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఉదయమే ఈయనని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని మొత్తం టోల్గా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి శివారెడ్డి ఇంకా అయితే ఆచూకీ లేదని కూడా తెలుస్తుంది.